ఊరిలోని కోడి కూతలు మరియు పక్షుల రాగల మధ్య సూర్యకాంతి అమ్మమ్మ ఇంటిపై పడుతుంది. స్వచ్ఛమైన గాలిలో ఊపిరి పీల్చుకుంటూ హన్వి నిద్రలేచింది. అలా నిద్రలేచి పెరటిలో కూర్చున్న అమ్మ నాన్నల దగ్గరకు వెళ్తుంది హన్వి. తరువాత అందరూ బ్రష్ చేసి అమ్మమ్మ చేసిన టిఫిన్ చేస్తారు. టిఫిన్ చేసిన తరువాత ఆ రోజు అందరూ కలిసి సినిమాకు వెళ్ళాలి అనుకుంటారు. షో టైంకి సినిమా హాల్కి వెళ్ళిపోతారు. హన్వి తన అమ్మ నాన్నల మధ్యలో కూర్చొని కార్టూన్ సినిమాను చూస్తుంది. అందులో ఒక సన్నివేశంకి హన్వి తన తండ్రి కలిసి డాన్స్ వేస్తారు. అలా సినిమా అయిపోయిన తరువాత ఇంటికి వస్తారు. భోజన సమయం కావడంతో భోజనం చేస్తారు. అలా సాయంత్రం అవుతూ ఉంది. అంతలో హన్వి అమ్మమ్మతో పాలకూర బజ్జీలు కావాలి అని చెప్తుంది. అమ్మ కలిసి బజ్జీలు చేస్తారు. సూర్యాస్తమయం సమయానికి హన్వి కుటుంబం సిటీకి బయలుదేరుతారు. హన్వి అమ్మమ్మను పట్టుకొని ఏడుస్తుంది. అమ్మమ్మ తలమీద ముద్దు పెడుతుంది. కారులో ప్రయాణం మొదలవుతుంది. రోడ్డు పక్కన పశువులు తిరుగుతుండగా హన్వి వాటిని చూసి జ్ఞాపకాలతో నవ్వుతుంది. అలా వేసవి సెలవులలో హన్వి కుటుంబం అమ్మమ్మగారి ఇంటిలో సరదాగా గడుపుతుంది.